నమస్తే అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం వ్యవసాయ రంగ స్పెషల్ సాగుబడిలోకి స్వాగతం. దేశ విదేశాల్లో అత్యధికంగా డిమాండ్ ఉన్న పండు దానిమ్మ. అనేక ఔషధ గుణాలు దానిమ్మ పంటకు పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ. అంతేకాదు అతి తక్కువ సాగునీటి వసతితో ఈ పంటను సాగు చేసుకోవచ్చు. ఉద్యాన శాఖ నిపుణుల సలహాలు సూచనలు తీసుకుని కాస్త శ్రమిస్తే దానిమ్మ రైతులు లక్షాధికారులు కావచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో మరి ముఖ్యంగా అనంతపురం జిల్లాలో విస్తరిస్తోంది దానిమ్మ పంట సాగు. ఈ నేపథ్యంలో అనంతపురం రైతుల కోసం దానిమ్మ ప్రయోజనాలపై ఓ సమావేశం జరిగింది. ఆ వివరాలు చూద్దాం. కాస్తో కూస్తో నీటి సదుపాయం ఉన్న రైతులు ఇప్పుడు దానిమ్మ తోటలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. కారణం, ఈ పంటను తక్కువ సాగునీటితోనే పండించవచ్చు. అనంతపురం జిల్లాని తీసుకుంటే ఈ జిల్లాకు సాగునీటి సమస్యలు చాలా ఎక్కువనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి దానిమ్మ పంటపై అనంతవాసులు ఎక్కువ శ్రద్ధ చూపుతూ వచ్చారు. దానికి తోడు అనంతపురం జిల్లాలో దానిమ్మ పంటకు అనువైన పొడి వాతావరణం ఉండడంతో ఇక్కడ పండించే దానిమ్మ పంటకు మంచి మార్కెట్ లభిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో సుమారు 8,000 హెక్టార్లలో దానిమ్మ పంట సాగవుతుంటే ఒక్క అనంతపురం జిల్లాలోనే సుమారు 6,000 హెక్టార్లలో ఈ పంటను రైతులు సాగు చేస్తున్నారు. ఉత్సాహవంతులైన రైతుల కోసం దానిమ్మ పంట సాగు ప్రయోజనాలపై అనంతపురం ఉద్యాన శిక్షణ కేంద్రంలో శాస్త్రవేత్తలు ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అంటే దానిమ్మలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు వచ్చినట్లయితే బ్యాక్టీరియా తెగులు, అట్లాగే ఎండు తెగులు, శిలీంధ్ర వల్ల వచ్చేటువంటి మచ్చ తెగుళ్ళు, ఇవి కాకుండా కీటకాల విషయానికి వచ్చినట్లయితే మనకు డేగ అనేటువంటిది, అంటే ఈ పురుగు అనేటువంటిది, అలాగే తామర పురుగులు, కాయతొలుచు పురుగులు అనేటువంటిది ఎక్కువగా ఉన్నాయి. వీటిలన్నింటిలో కూడా ప్రధానమైనటువంటిది బ్యాక్టీరియా తెగులు. ఈ బ్యాక్టీరియా తెగులు అనేటువంటి సమర్థంగా చేసుకున్నట్లయితే మనకు అంటే ఈ తెగులు వచ్చినప్పుడు మనము తోటను శుభ్రంగా ఉంచుకొని కత్తిరింపులు చేసేటువంటి కత్తెరలను శుద్ధి చేసుకున్నట్లయితే తెగులను చాలా వరకు మనము నియంత్రించుకోవచ్చు. అలాగే రోగం లేనటువంటివి, రోగరహితమైనటువంటి మొక్కలు నర్సరీస్ నుంచి తీసుకొని మనం నాటుకున్నట్లయితే ఈ తెగులను మనం అరికట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే మందుల ద్వారా ఈ తెగులు తగ్గించుకోవడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటిది పని. వీటికి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టి దీన్ని అరికట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే అలాగే విశ్రాంతి దశలో, అంటే తోటలు విశ్రాంతి దశలో ఉన్నప్పుడు కూడా మనం సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే, అంటే మనం 1% బోర్డో మిశ్రమాన్ని మనం పిచికారి చేసుకున్నట్లయితే బ్యాక్టీరియా తెగులను అదుపులో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకు ఏరియా ఉండేటువంటిది ముఖ్యంగా ఈ భగవా అనేటువంటి రకమే మనకు దాదాపు 80% భగవా అనేటువంటి రకం కిందనే మనకు దానిమ్మ అనేటువంటి సాగు చేస్తున్నారు. ఇటీవలనే రాహురి యూనివర్సిటీ వారు పూలే భగవా సూపర్ అనేటువంటి రకాన్ని కూడా విడుదల చేశారు. అది ఇంకా దాని పర్ఫార్మెన్స్ అనేటువంటి ఇంకా మనం టెస్టింగ్లోనే ఉంది కాబట్టి ఇప్పుడు భగవా అనేటువంటి రకాన్ని ఎక్కువగా మొగ్గు చూపుతున్నారండి. అంటే అది దాని తర్వాత ఉండేటువంటి రకాలు అనేటువంటిది గణేష్ అనేటువంటిది పాత రకము, దాని తర్వాత మృదుల అనేటువంటిది స్వల్పకాలిక అనేటువంటి రకము, ఇది 4 నెలల్లో వచ్చేటువంటిది. అయితే మనకు అంటే కన్జ్యూమర్ ప్రిఫరెన్స్ అంటే మామూలుగా మనకు అందరూ ఎక్కువ ఇష్టపడేటువంటిది, మార్కెట్లో డిమాండ్ ఉన్నటువంటి రకం అయితే భగవాన్ అనేటువంటి రకమే ఎక్కువగా ఉందండి. మన దానిమ్మ పంటకు విదేశాల్లో కూడా గిరాకీ బాగా ఉంది. ముఖ్యంగా అనంతపురం దానిమ్మ గతంలోనూ పలుసార్లు టన్నుల కొద్దీ విదేశాలకు ఎగుమతయింది. అయితే రాను రాను మన రైతులు ఎక్కువ పురుగు మందులు కొడుతున్నారని, వాటి తాలూకు అవశేషాలు పండుపైన కనిపిస్తున్నాయనే వార్తల నేపథ్యంలో మన రైతులు ఈ విషయంలో జాగ్రత్త పడాలి. దానిమ్మ పండులో ఔషధ గుణాలు పుష్కలం. క్యాన్సర్ లాంటి వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుందని పరిశోధనల ద్వారా తెలుస్తోంది. దాంతో ఈ మధ్యకాలంలో ఈ పండు వినియోగం దేశ విదేశాల్లో పెరుగుతోంది. పురుగుల మందు అవశేషాల విషయానికి వస్తే దానిమ్మలో తోలు చాలా మందంగా ఉంటుంది. 2003లో ఈ జిల్లా నుంచి హాలాండ్కు, అంటే యూరోప్ దేశానికి ఎక్స్పోర్ట్ అయింది. అప్పుడు ఒక నెల పాటు వీటిలో ఉన్న అవశేషాలన్నీ కూడా టెస్ట్ చేసిన తర్వాత ఆ జర్మనీ, హాలాండ్ దేశాల్లో దీన్ని మనం ఇక్కడి నుంచి పంపడం జరిగింది. 160 టన్నులు 2003లో ఇక్కడి నుంచి పంపారు. అప్పుడు చాలా రకాల టెస్టులు కూడా జరిగినాయి. ఎక్కడ కూడా మనకు దానిమ్మలో అవశేషాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే దీని తోలు చాలా మందంగా ఉంటుంది కాబట్టి మనకు గింజలోకి వెళ్ళి అది అవశేషాలు, విషపు అవశేషాలు ఉండే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఆ విధంగా టెస్టులు చేసిన తర్వాతనే ఇక్కడి నుంచి ఎగుమతి చేయడం జరిగింది. అప్పటికి ఇప్పటికీ తీసుకున్నట్లయితే ఇప్పుడు చాలా ఇంకా రకాల మందులు, ముందు అప్పుడు చేసేవన్నీ కూడా బ్యాన్ అయిపోయినాయి. ఇప్పుడు వస్తున్న మందులు, మనం దానిమ్మకు వాడుతున్న మందులు కూడా అవశేషాలు లేకుండా దాంట్లో మనం గమనించడం జరిగింది. కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ దానిమ్మలో వచ్చే అవకాశం లేదు. అదే బొప్పాయి తీసుకోండి లేదా ద్రాక్ష తీసుకోండి, తోలు చాలా పల్చగా ఉంటుంది కాబట్టి దాంట్లో అవశేషాలు ఎక్కువ
ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇండియన్ దానిమ్మకి మంచి మార్కెట్ ఉంది ప్రస్తుతానికి. ఏమంటే ఇప్పుడు ఇండియాలో అంటే మన రాష్ట్రం తీసుకున్నట్లయితే ఒకప్పుడు అంటే ఫుల్ రాష్ట్రాన్ని కనుక తీసుకున్నట్లయితే హైదరాబాద్లో ఒకరు శామ్ అగ్రిటెక్ అనే ఒక కంపెనీ వాళ్ళు గింజలు తీసి ఎగుమతి చేసేవాళ్ళు. ఇప్పుడు మన రాష్ట్రంలో ఈ 13 ఈ జిల్లాలను తీసుకున్నట్లయితే ఇంకా మనకు ఆ గింజలు ఎగుమతి చేసేవాళ్ళు ఎవరు ఇంకా లేరు ప్రస్తుతానికి. అదే మహారాష్ట్ర తీసుకున్నట్లయితే షోలాపూర్ తర్వాత అహ్మద్నగర్ ప్రాంతాల్లో చాలామంది గింజలు బయటికి తీసి దీన్ని ఎగుమతి చేస్తారు. ఇక ఫ్లైట్లో పంపడం చాలా ఈజీ. ఇప్పుడు దానిమ్మని తీసుకున్నట్లయితే దానిమ్మని ఎక్స్పోర్ట్ చేయాలంటే తోలుతో పాటు చేయడం అంటే చాలా వేస్ట్. ఇప్పుడు దానిమ్మ కావాల్సింది మనకు ఓన్లీ లోపల ఉన్న గింజ. ఆ గింజతో పాటు దాదాపు 50% వేస్ట్ను కూడా మనం ఎగుమతి చేయడం వల్ల దాని ఖర్చు మనకు చాలా ఎక్కువవుతుంది. ఓన్లీ గింజను 1 టన్ను దానిమ్మను వలిచి చేసినామంటే ఒక 300 నుంచి 400 కేజీలు గింజ వస్తుంది. ఆ గింజను ఎగుమతి చేయడం వల్ల మనకు ఖర్చు కూడా తగ్గుతుంది. అక్కడ రెడీమేడ్గా తినే ఓపిక ఉండాలి దానిమ్మను. ముఖ్యంగా ఒలిచి తినే ఓపిక ఆ ప్రాంత ప్రజలకు లేదు కాబట్టి రెడీమేడ్గా తీయంగానే కవర్లో నుంచి దానిమ్మ తినేసే అవకాశం ఉంటుంది. ప్లస్ మనకు కూడా ఇక్కడ నుంచి ఫ్లైట్లో ఫాస్ట్గా పంపడానికి అవకాశాలు ఉంటుంది, ఖర్చు కూడా తగ్గుతుంది. కాబట్టి ఈ జిల్లాలో ముఖ్యంగా అటువంటి అవకాశాలు కనుక ఏర్పడినట్లయితే దానిమ్మ విస్తీర్ణం ఇంకా ఎంత వచ్చినా కూడా మనకు ఇబ్బంది ఉండదు. దగ్గరలో బెంగళూరు ఉంది కాబట్టి మనకి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. దానిమ్మ పంటకు తక్కువ నీటి వసతి చాలని ప్రారంభంలో పెట్టుబడి కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ దీర్ఘకాలికంగా దిగుబడి వస్తూనే ఉంటుంది కాబట్టి ఇది చాలా లాభదాయకంగా ఉందని రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గణేష్, భగువా, మృదుల వంటి రకాలను ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ఎంపిక చేసుకుంటున్న రైతులు లబ్ధి పొందుతున్నారు. దానిమ్మ పంటకు ప్రధానంగా బ్యాక్టీరియాకు చెందిన ఎండు, శిలీంధ్రాల తెగుళ్లు వస్తుంటాయి. వ్యవసాయ క్షేత్రాలను శుభ్రం చేసుకుని సస్యరక్షణ చర్యలు తీసుకుంటే బ్యాక్టీరియాను చాలా వరకు నివారించవచ్చని ఈ సమావేశంలో శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. దానిమ్మ పంటపై నిపుణుల సలహాలను నిశితంగా గమనించిన అన్నదాతలు ఈ పంట సాగు చేయటం వల్ల ఆర్థికాభివృద్ధి సాధ్యమని కృతనిశ్చయంతో ఉన్నారు. బ్యాక్టీరియా తెగుళ్లు వచ్చినప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తే మంచి దిగుబడి సాధించవచ్చని రైతులు చెబుతున్నారు. దానిమ్మ సాగులో తమ అనుభవాలను సాక్షితో రైతులు పంచుకున్నారు. మేము 3 ఎకరాల దానిమ్మ పెట్టినాము. ఇప్పుడు 2వ సంవత్సరం క్రాప్ పెట్టాలా. ఫస్ట్ సంవత్సరం 5 టన్నులు దిగుబడి వచ్చింది. ఇక్కడ మార్కెట్ మేము మద్రాసు తీసిపోయింది. ఇప్పుడు కొంత వాతావరణం ప్రాబ్లం వల్ల మద్రాసులో కొంచెం రేట్ తక్కువ వెలికింది. ఇప్పుడు బాగానే 2వ కటింగ్ బాగానే రేట్ వచ్చింది. దాని ఇప్పుడు పెట్టుబడులు బాగానే పెడుతున్నాం. సలహాలు ఉద్యాన శాఖ ద్వారా ట్రైనింగ్ తీసుకొని వాళ్ళ సలహా తీసుకొని సుబ్రహ్మణ్యం సార్ కానీ చంద్రశేఖర్ సార్ ద్వారా కానీ కొంచెం దిగుబడులు బాగానే తీసుకుంటున్నాం. పెట్టుబడి తర్వాత ఆదాయం ఎట్లా మీరు వ్యత్యాసం బాగానే కొంచెం మిగతా పంటల కంటే దానిమ్మనే కొంచెం మేలు. ఇంతకుముందు పంటలు చెనిక్కాయ కానీ వరి కానీ వర్షాలు తక్కువ వల్ల చాలా నష్టపోయినాము. ఇప్పుడు దానిమ్మలోనే చాలా బాగానే ఆదాయం, పెట్టుబడి తగ్గట్టు కొంచెం ఆదాయం, ఖర్చులు బాగానే మిగులుతున్నాయి. దీనివల్ల ఇంకా ముందు కూడా భవిష్యత్తులో కూడా గవర్నమెంట్ సైడ్ కానీ ఏ విధంగా అయినా కానీ సపోర్ట్ ఇస్తే మాత్రం మన జిల్లాకు వరం లాంటి పంట అని నేను చెప్తున్నాను. గతంలో ఏ పంటలు వేస్తా ఉంటుంది? ఇంతకుముందు అంత కూరగాయలు వేసేవాళ్ళము, చెరకు వేసేవాళ్ళము, తర్వాత వచ్చేసి అరటి వేసేవాళ్ళము. అది ఖర్చు తక్కువైనా కానీ ఆదాయం కూడా తక్కువ ఉండేది. దీంట్లో ఖర్చు ఎక్కువ, కొంచెం రిస్క్ ఎక్కువ ఉంది. అయినంత మాత్రాన కూడా ఆదాయం కూడా మంచిగా వస్తుంది. అదే ద్రాక్ష కూడా ఉంది నాకు పంట. ద్రాక్ష పంటతో పోల్చుకుంటే చాలా మేలు అనిపిస్తుంది ఇది. ఇప్పుడు ద్రాక్షలో తీసుకుంటే కాస్ట్ వచ్చేసి ఎకరా 1.5 లక్షల దాకా ఖర్చు వస్తుంది. అదే మార్కెట్ అప్ అండ్ డౌన్ ఉంటుంది. మోరోవర్ ఇంకోటి ఏంటంటే దాని సీజన్లో వాతావరణం మీద ఒక సంవత్సరానికి ఒక పంట వస్తుంది. దీన్ని సంవత్సరం పొడవునా ఏ సీజన్లో అయినా ఎప్పుడైనా పెట్టుకునే శక్తి దీనిలో ఉంది. ఎప్పుడైనా పంట తీసుకోగలం. బాగానే ఉంది సార్. ఎకరాకి 2 లక్షల వరకు ఆదాయం ఉంది. 50 వేల వరకు పెట్టుబడి ఉంది. 50-60 వేల వరకు పెట్టుబడి ఉంది. వేరే పంట ఏమీ రాదు సార్. ఈ నీళ్ళకి మా ఏరియాలో నీళ్ళు చాలా తక్కువ, ఫుల్ డ్రై ఏరియా సార్ మంది. అప్పటికి ఈ పంటలో మంచి నీళ్ళు, ఆ నీళ్ళకి ఈ పంట బాగా వస్తూ ఉంది. తక్కువ నీళ్ళలోనే ఎక్కువ పంట వస్తూ ఉంది. వేరే పంట ఏమీ రాదు. ఇంతకుముందు పత్తి, మెక్కేజొన్న పెట్టేవాళ్ళు సార్. అంతకు లాభాలు లేవు, ఏమీ లేవు, నష్టమే వస్తూ ఉంది ఇంకా అంతా. ఇప్పటికి ఈ దానిమ్మ బెటర్ సార్. ఇప్పుడు వర్షాలు రావు కదా, రావు. ఒక్కొక్కసారి బోర్లు ఎండిపోయినాయి సార్. ఆల్రెడీ ఎండిపోయినాయి. ఉండే నీళ్ళు కొంచెం వరకు ఈ పంట బెటర్. పెట్టిన పెట్టుబడి పైన రాకున్నట్లా ఉంది. దాంట్లో మేము ప్రసన్న అట్లా నడుచుకొని పోతా ఉంది. మొత్తం మీద దానిమ్మ పంట సాగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే 4వ స్థానంలో ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో అత్యధిక విస్తీర్ణంలో దానిమ్మ పంట సాగవుతోంది. రైతులు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు పాటిస్తే ఖచ్చితంగా దానిమ్మ పంట ద్వారా చక్కటి ఆదాయాలు తప్పనిసరిగా వస్తాయని ఉద్యాన శాఖ నిపుణులు చెబుతున్నారు. శివారెడ్డి, కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.
సేంద్రియ వ్యవసాయ విస్తరణ అతివేగంగా జరగాల్సిన సమయం ఇది. ప్రతి చోట ప్రతి రైతు విష రసాయన ఎరువులు మందులను క్రమక్రమంగా వదిలేసి క్రమక్రమంగా సేంద్రియ వ్యవసాయానికి జై కొట్టాలి. పెట్టుబడులు తగ్గించుకొని అందుబాటులోని వనరులతోనే కావలసిన సేంద్రియ మందులు ఎరువుల్ని కషాయాల్ని తయారు చేసుకున్న నాడు రైతులు సంక్షోభంలో నుంచి బయటపడతారు. అలాంటి కోవకు చెందిన ఓ రైతు సేంద్రియ వ్యవసాయ విస్తరణ కోసం నేను సైతం అంటూ కృషి చేస్తూనే ఇంటి దగ్గరే ప్రయోగశాలగా మార్చారు. ఆయన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి సేంద్రియ పద్ధతులపైన అధికారులు రైతులు శిక్షణ పొందుతున్నారు. చిత్తూరు జిల్లా ఎగువ తవనంపల్లిలో రైతు మురళీమోహన్ రెడ్డి వ్యవసాయ క్షేత్రం ఇది. గతంలో ఈయన కోళ్ల ఫామ్ నిర్వహించేవారు. బర్డ్ ఫ్లూ వ్యాధి కారణంగా చాలా వరకు కోళ్లు చనిపోవడంతో నష్టాల బారిన పడ్డ ఈయన కోళ్ల ఫామ్ మూసేశారు. ఆ తర్వాత సేంద్రియ వ్యవసాయ పద్ధతుల గురించి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున నిర్వహించే వ్యవసాయ శిక్షణ కార్యక్రమాలకు హాజరై ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకొని తనే సొంతంగా ప్రకృతి బయో ఫెర్టిలైజర్స్ అనే సేంద్రియ ఎరువులు మందుల తయారీ యూనిట్ను ఏర్పాటు చేసుకున్నారు. రైతులకు వాటిని సరఫరా చేయడమే కాకుండా సహజ వ్యవసాయం పైన తోటి రైతులకు సూచనలు సలహాలు ఇస్తున్నారు. నాటు ఆవుల విశిష్టతను ఉత్పత్తుల ఉపయోగాన్ని వివరిస్తున్నారు. సంవత్సరానికి 50 టన్నుల వర్మీ కంపోస్ట్ తయారు చేసి విక్రయించడం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఫస్ట్ మేము కోల్డ్ షెడ్ పెట్టుకుని ఉండేవాళ్ళం. అది బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు కోల్డ్ నిలిపేసినారు. మా అగ్రికల్చర్ ఆఫీసర్ కుమారస్వామి గారితో కలిస్తే ఆయన వర్మీ కంపోస్ట్ పెట్టండి అన్నారు. అప్పుడు మనం 2 యూనిట్లు తీసుకున్నాం. అంటే ఒక 50 కిలోలు 100 కిలోలు ఎర్రలు మాత్రమే ఇచ్చినారు. దాన్ని మీకు చాలదయ్యా, ఒక 6,000 7,000 పెట్టి తీసుకోండి, ఎక్కువ ఎర్రలు వస్తుంది, మీరు బిన్నిగా డెవలప్ అవుతుంది అని చెప్పినారు. మేము దాన్నే డెవలప్ చేసి 1 సంవత్సరం లోపల మొత్తం షెడ్ అంతా డెవలప్ చేసి మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీసర్లకు కూడా ఎర్రలు ఇచ్చేంత వరకు ఎదిగినాము. దాన్ని హుషారుగా చూసుకున్నప్పుడు ఎక్కువ డెవలప్ అయ్యి బాగా ఎరువులు ఇస్తుంది. ఒక సంవత్సరానికి 50 టన్నుల ఎరువు తయారు చేస్తున్నాం. ఇప్పుడు 50 టన్నుల ఎరువు వచ్చి మాకు దగ్గర 3.5 లక్షలు 4 లక్షలు దాంట్లో ఆదాయం వస్తుంది. అదేవిధంగా నాటు ఆవులు సుభాష్ పాలేకర్ గారి మీటింగ్కి పోయి దాన్ని చూసి అప్పటి నుంచి నాటు ఆవులు తెచ్చుకొని నాటు ఆవులు 2 తెచ్చుకున్నాం ఫస్ట్లో. అవుట్లో నుంచి పుంగునూరు సెమను వేసి పుంగునూరు గిడ్డాన్ని దోళ్ళు బుట్టించుకొని ఇప్పుడు అన్నీ 7 ఉన్నాయి. జీవామృతం, ఘనజీవామృతం, బీజామృతం ఇవి తయారు చేసి మన ప్రజలకు ఇస్తున్నాము. వాళ్ళు తీసుకు ఇక్కడ నుంచి పేడ పంచితం వచ్చి 20 రూపాయల లీటరు, పేడ వచ్చి 5 రూపాయల కేజీ తీసుకొని వాళ్ళే తీసుకుని వాళ్ళే కలుపుకుంటున్నారు. ఆ మాదిరిగా పేడ ఇస్తున్నాము. మేము తయారు చేసి కూడా ఇస్తున్నాం. తయారు చేసి ఇస్తే ఘనజీవామృతం వచ్చి దాన్ని నీడలోనే ఆరబెట్టాలి. 100 కిలోల పేడ, 2 కిలోల గింజల పొడి, 2 కిలోల బెల్లం, పిడికిడి మట్టి వేసి దాన్ని కలిపి పెట్టి దాన్ని నీడలోనే ఆరబెట్టి దాన్ని మళ్ళీ కేజీ 60 రూపాయలు లెక్కన అమ్ముతున్నాం. నాకు బెంగళూరులోనూ మంచి డిమాండ్ ఉంది, ఇక్కడ తీసుకుపోతున్నారు. ఈ మాదిరిగా మేము మళ్ళీ అది కాకుండా దాన్ని బీజామృతం విత్తన శుద్ధి చేసేదానికి బీజామృతం తయారు చేస్తున్నాము. ఆ బీజామృతం గింజలనంతా విత్తన శుద్ధి చేసేదానికి ఉపయోగపడుతుంది. విత్తన శుద్ధి చేసినప్పుడు దాంట్లో క్రిమికీటకాలన్నీ నశించిపోయి, ఏదైనా విత్తనం ద్వారా వచ్చే క్రిమికీటకాలు ఉంటే నశించిపోయి విత్తనం బాగా ఏపుగా పెరిగి బాగా పంటనిచ్చేదానికి ఆస్కారం ఉంది. ప్రకృతి వ్యవసాయ నిపుణులు సుభాష్ పాలేకర్ తరగతులకు హాజరై జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ పైన పట్టు సాధించుకున్న రైతులు ఆర్థికంగా తాము నిలబడమే కాకుండా తోటి రైతుల్లో తగిన చైతన్యం కలిగించడానికి కృషి చేస్తున్నారు. మురళీమోహన్ ఆకోవకు చెందిన రైతు. ఆయన ఏర్పాటు చేసుకున్న బయో ఫెర్టిలైజర్స్ యూనిట్ ను సందర్శించిన రైతులు సేంద్రియ వ్యవసాయం పైన ఆసక్తి కనబరుస్తున్నారు. నాటు ఆవును కొనుగోలు చేసుకుని దాని మూత్రం, పేడతో పలు ఉత్పత్తులు తయారు చేసుకుని పద్ధతి ప్రకారం వినియోగించడమే కాకుండా వాటి విలువను ఇతరులకు తెలియజేస్తున్నారు. కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకంతో భూమి అంతా కూడా విషపూరితమై మనం తినేటువంటి ఆహారం అంతా కూడా విషమైపోతూ ఉంది. ఈ విషమైనటువంటి ఆహార పదార్థం ఏ విధంగా తయారవుతుందంటే కెమికల్ ఫెర్టిలైజర్స్ వల్ల. ఆ ఫెర్టిలైజర్స్ ఎప్పుడైతే మనం వేస్తామో ఆ పంటకు తెగుళ్ళు అంటే ఏమి పురుగు చీడ పట్టడం వల్ల మళ్ళీ వాటి కోసము కెమికల్ పెస్టిసైడ్సే వాడుతున్నాము. ఆ పెస్టిసైడ్స్ వాడటం అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది అంటే మనం వేసినటువంటి పెస్టిసైడ్ దానిపైన 2% తోటే ఆ పురుగు పుట్ర అవన్నీ చనిపోతున్నాయి. కానీ 98% మన ఆహారంలో కలుస్తుంది. ఇది చాలామందికి అర్థం కావట్లేదు. మళ్ళీ మనం సేంద్రియ వ్యవసాయము అంటే గో ఆధారిత వ్యవసాయము, ఆవు పేడ ఆవు మూత్రంతో కొన్ని రసాయనాలు అంటే స్వచ్ఛమైనటువంటి మన ప్రకృతిమయమైనటువంటివి అంటే ఏమి పిండి, తర్వాత పాలు,
ఇటువంటివి కలిపి తయారు చేసుకునేటువంటి ఆ పదార్థాల వల్ల భూమి అంతా కూడా మళ్ళీ అమృతమయమై మళ్ళీ మనం అమృతం తినేటువంటి అవకాశం మనం కలిగిస్తుంది. ఈ సేంద్రియ వ్యవసాయం అనేటువంటిది రైతుకు ఎంతో వెన్నెముక లాంటిది. మళ్ళీ మనము ఎప్పుడైతే గోమాతలను ఇంట్లో పెంచుకుంటామో ఇంట్లో ధనలక్ష్మి ఆరోగ్యలక్ష్మి మన వద్ద ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ చూపిస్తున్నటువంటి సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అనుసరించండి. ఎండబెట్టి దాన్ని పౌడర్ చేసి ఎంతో తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చు అన్నమాట. పేడ అనేటువంటి దానికి ఈరోజు ఎక్కడ కూడా విలువ లేదు, కానీ దానికి విలువ కలిగించాలనేసి ఈ సేంద్రియ పద్ధతుల్లోనే మనకు కలుగుతుంది. దీనిలోనే ఎంతో సైంటిఫిక్ రీజనింగ్ ఉంది. ఈ ఆవు నుంచి వచ్చేటువంటి పదార్థాలకు మనం కేవలం పాలను లెక్క తీసుకుంటున్నాము, దాని మూత్రాన్ని దాని యొక్క పేడను మనం లెక్కలోకి తీసుకోవటం లేదు. దానిలో ఎంతయో విలువైనటువంటి పదార్థాలు ఉన్నాయి. మనము ఆవు ఎప్పుడైతే గొడ్డుదైతుందో దాన్ని అమ్మేదానికి తయారు చేస్తున్నాము, కానీ ఆవు పేడ ఆవు మూత్రం అనేటువంటిది అది తుది క్షణం వరకు తుది శ్వాస వరకు మనకిస్తుంది. దాని నుంచే మనం డబ్బు చేసుకోవడం అనేటువంటి విధానం తెలిస్తే ఈ దేశం అనేటువంటిది ప్రపంచంలోనే నెంబర్ 1గా తయారవుతుంది. ఉత్పత్తులను వాడండి. దాని ఉత్పత్తులు అనేటువంటివి టూత్ పౌడర్గా వస్తున్నాయి, సోప్స్గా వస్తున్నాయి, ఇంకా ఎన్నో విధాలుగా వస్తున్నాయి. వాటికి మీరు ఆదరణ కలిగించినా కూడా ఆ గోమాత నిలబడుతుంది. వ్యవసాయ విస్తరణ అధికారులను ఔత్సాహిక రైతులను తీసుకొని వ్యవసాయ శాఖ అధికారులు మురళీమోహన్ రెడ్డి వ్యవసాయ క్షేత్రం దగ్గరే శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నాటు ఆవు పేడ మూత్రంతో ఘన ద్రవ జీవమృతాలు ఎలా తయారు చేసుకోవాలి, ఎలా పొలాలకు వినియోగించాలి తదితర విషయాలను నేర్పుతున్నారు. 9 సంవత్సరాలుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. వీరికి గత 5 సంవత్సరాలుగా రైతు శిక్షణ కేంద్రం చిత్తూరు వారి ద్వారా సేంద్రియ సర్టిఫికేషన్ పథకం కింద వీరి చేత సేంద్రియ వ్యవసాయము జరుగుతూ ఉంది. వీరు సేంద్రియ వ్యవసాయము చాలా బాగా చేస్తున్నారు. మేము ఎవరినైనా ట్రైనింగ్ తీసుకురావాలంటే ఏఈఓలను కానీ ఎంపీఈఓలను కానీ, అంతేకాకుండా మన జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడికి చాలామంది వచ్చి రైతులు, తర్వాత కొన్ని కాలేజెస్ స్టూడెంట్స్ కూడా వచ్చి వీరి దగ్గర శిక్షణ తీసుకోవడం జరిగింది. ఈరోజు మేము ఇక్కడ ఈ ఏఈఓలకి ఈ ఘన బీజామృతము, ఘనజీవామృతము, ద్రవజీవామృతం ఇవన్నీ కూడా సేంద్రియ వ్యవసాయంలో భాగంగా ఎట్లా తయారు చేస్తారు, వీటిని తయారు చేయడమే కాకుండా ఎలా ఉపయోగించుకోవాలి, వీటిని ఉపయోగించడం వల్ల కలిగే లాభాలు ఏమి, వీటన్నిటి గురించి కూడా క్షుణ్ణంగా ఈరోజు ఏఈఓలకి తెలియజేయడం జరిగింది. ఇది వారికి చాలా చక్కటి ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుందని నా అభిప్రాయం. మంచి ఆహారం, కాలుష్యరహిత జీవనం కావాలంటే సేంద్రియ వ్యవసాయం ఒక్కటే సరైన మార్గమని రైతులు గుర్తించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల్లో కూడా మార్పు వచ్చి సహజ సిద్ధ వ్యవసాయ విధానాలకు ప్రాచుర్యం పెరిగేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి. అందుకు అనుగుణంగా బడ్జెట్లో నిధులను కేటాయించి క్రమక్రమంగా ప్రతి రైతులోనూ మార్పు వచ్చేలా చూడాలి. సేంద్రియ వ్యవసాయం కోసం ఉపయోగపడే అన్ని ఉత్పత్తులను రైతులు తామే తయారు చేసుకొని లబ్ధి పొందాలని వ్యవసాయ విస్తరణ అధికారులు కోరుతున్నారు. అంతేకాదు సేంద్రియ ఉత్పత్తులకు మార్కెట్ కూడా విస్తృతంగా కల్పించాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఈ సేంద్రియ విధాన పద్ధతిలో పండించిన కూరగాయ పంటలను కానీ ఆహార ఉత్పత్తులను కానీ మానవులకి అందించినట్లయితే ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో ఈ ఆహార పదార్థాలను జనాలు మానవులు అందరూ తీసుకోవడం వల్ల వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్నట్లయితుంది. ఆవు మూత్రంతో, తర్వాత ఆవు పేడతో జీవామృతము, ఘనజీవామృతము, వర్మీ కంపోస్టు ఇవన్నీ కూడా తయారు చేస్తున్నారు. ముఖ్యంగా ఆవు పేడతో ఈ ఆవు పిడకల్ని తయారు చేసి వాటిని ఈ గార్డెన్స్కి కానీ అట్లే పండ్ల తోటలకు కానీ పూల తోటలకు కానీ గార్డెన్స్కి కానీ ఉపయోగించడం వల్ల వాటి నాణ్యమైన ఉత్పత్తులు వస్తున్నాయి. కాబట్టి రైతు సోదరులు కూడా ఈ సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గు చూపి ఈ సేంద్రీయ వ్యవసాయ విధానానికి విస్తృతమైన ప్రచారం కల్పించినట్లయితే రైతులు కూడా ఎక్కువ సంఖ్యలో ఈ విధానాన్ని తెలుసుకొని ఆచరిస్తారు. కాబట్టి దీనికి ఫెసిలిటీస్, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అని చెప్పి ఎక్కువ ఉత్పత్తి కేంద్రాలు కానీ మార్కెటింగ్ సౌకర్యం కానీ కల్పించినట్లయితే ఇది ఇంకా చాలా వేగంగా ముందుకు పోగలుగుతుందని నేను. ఒకప్పుడు ప్రజలు 100 ఏళ్లకు పైగా బతికేవారు. కారణం అప్పుడు మన పెద్దవాళ్ళు నిత్యం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినేవాళ్ళు. పంటల్ని పూర్తిగా రసాయనిక ఎరువులు, పురుగు మందులు లేకుండా పండించేవారు. సమతుల్య ఆహారం లభించేలా పంటలు పండించుకునేవారు. అనేక రకాల పంటల సాగు కారణంగా పౌష్టిక ఆహారానికి లోటు ఉండేది కాదు. మరలా ఆ పరిస్థితి రావాలంటే పర్యావరణానికి హాని లేని విధంగా ప్రకృతి వ్యవసాయ విధానాలు చేపట్టాలి.
ఇంతకుముందు సేంద్రియ వ్యవసాయం చేసి అవి తినేవాళ్ళు 100 ఏళ్లకు పైగా కూడా బతుకున్నారు. వాళ్ళని చూస్తుంటే కూడా ఇప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు ఒక 60 ఏళ్ళకే మనం ఈ రసాయనిక ఎరువులు, పురుగు మందులు మనం వాడడం వల్ల ఏంటంటే మనకి ఇప్పుడు ఆయుసు కూడా చాలా వరకు తగ్గిపోతుంది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మనము ప్రతి ఒక్క రైతుకి తెలియజేయడం ఏంటంటే ముఖ్యంగా మనం సేంద్రియ వ్యవసాయం ఎక్కువగా ఆవు పేడ, మనకి దొరికే ఆవు దగ్గర నుండి ఆవు పేడ కానీ పంచామృతము ఇవన్నీ కూడా కలిపి, ఆవు మూత్రంతో కలిపి ఇవి చేసే వర్మీ కంపోస్ట్ కానీ, అలాగే ఈ జీవామృతము, ఘనామృతము, బీజామృతము ఇలాంటివన్నీ ఈ అసలు ఖర్చు లేని పని వ్యవసాయము. జీరో బడ్జెట్ అనే వ్యవసాయంతో మనము ఖర్చు లేకుండా మనం ముఖ్యంగా ఖర్చులు తగ్గించుకొని అధిక దిగుబడులు, నాణ్యమైన పంటలను పండించుకొని తినడం వల్ల మనకి ఆరోగ్యంగా ఉంటాము. అలాగే మన ఆయుష్ కూడా పెరుగుతుంది. ఆ విధంగానే మనము ప్రతి ఒక్క రైతు సోదరులకి నేను తెలియజేసుకునేది ఏమంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే సేంద్రియ వ్యవసాయాన్ని ఇక నుండి సేంద్రియ వ్యవసాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా మాది కుప్పం మండలంలో నేను వ్యవసాయ విస్తరణ అధికారిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా అక్కడ ఏంటంటే ఎక్కువ కూరగాయల పంటలు పండిస్తున్నారు. ఎక్కువ ప్రతి ఒక్కరూ ఏం చేస్తున్నారు అంటే రసాయనిక ఎరువులు, పురుగు మందులు ప్రతి ఒక్క వారానికి 1-2 సార్లు అట్లా కొట్టేస్తున్నారు. 1-2 రైతులకు అయితే మేము మొబిలైజ్ చేశాము. వాళ్ళ ద్వారా సేంద్రియ వ్యవసాయం చేయాలి. అదే ఇంకా చాలామంది మండలం మొత్తం విస్తరించాలనే ఉద్దేశంతో మా వ్యవసాయ శాఖ తరఫున మాకు ట్రైనింగ్ 8 రోజుల ట్రైనింగ్ జీరో వ్యవసాయ బడ్జెట్ మీద సేంద్రియ వ్యవసాయం మీద ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ సూత్రాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న సుభాష్ పాలేకర్ గాని, ఆయన విధానాలు అనుసరిస్తున్న అభ్యుదయ రైతులు ముఖ్యంగా 3 అంశాలకు ప్రాధాన్యమిస్తున్నారు. రసాయనాల వినియోగంతో నిర్జీవమైన మట్టికి, జీవరాశులకి నాటు ఆవు పేడ, మూత్రాలతో తిరిగి జీవం పోయవచ్చు అనేది ప్రకృతి వ్యవసాయంలో మొదటి సూత్రం. ఈ సూత్రాన్ని అనుసరిస్తే అదనపు ఎరువులు వేయకపోయినా ప్రకృతి పరిణామాల కారణంగానే నేల సారాన్ని పొంది పంటలకు అందించగలుగుతుంది. ఇక రెండో సూత్రం అందుబాటులోని వనరుల నుండి తయారు చేసుకునే కషాయాల ద్వారా పంటలకు పట్టే చీడ పీడలను వదిలించుకోవచ్చు. రైతు తన ఉత్పత్తులను అమ్మాలి తప్ప విత్తనాలతో సహా ఏ వస్తువును బయట కొనకూడదు అన్నది జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ చెబుతున్న 3వ సూత్రం. ఇలా ఈ 3 సూత్రాలను పాటిస్తూ రైతులు తమ వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చుకోవాలి. ఇది ఇవాల్టి సాగుబడి కార్యక్రమం. రేపటి సాగుబడిలో కలుద్దాం. స్టే ట్యూన్డ్.